जोहर सरदार वल्लभभाई पटेल, जोहर जोहर अमरजीवी పొట్టి శ్రీరాములు, जोहर जोहर सरदार वल्लभभाई पटेल, जोहर जोहर పొట్టి శ్రీరాములు, जोहर जोहर सरदार वल्लभभाई पटेल, जोहर जोहर పొట్టి శ్రీరాములు, जोहर। ఈరోజు స్వాతంత్ర సమరయోధుడైనటువంటి మనకు భారతదేశానికి మొట్టమొదటిగా ఉప ప్రధానిగా చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి, అలాగే ప్రాణత్యాగం చేసి మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పడటానికి కారణభూతుడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కూడా ఈరోజు. ఈ ఇద్దరు మహానుభావుల యొక్క వర్ధంతి ఒకే రోజున వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అలుపెరుగని ఒక స్వాతంత్ర సమరయోధుడు, తర్వాత అపప్రధ లేని గొప్ప ప్రధాని, బార్టోలి సమర సేనాని. ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు, తర్వాత ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు, గాంధీ గారితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు, స్వాతంత్ర సమరంలో ఆయన ప్రధాన భూమిక నిర్వహించాడు. అంతకంటే మించి స్వాతంత్రం అనంతరం అనేక సంస్థానాలు విలీనమవుతున్నప్పటికీ మన నిజాం నవాబ్ తెలంగాణలో తన యొక్క సంస్థానాన్ని విలీనం చెయ్యను అని మొరాయించినప్పుడు నెహ్రూ గారు కూడా వెనకడుగు వేస్తున్న సమయంలో ధైర్యం చెప్పి ఉప ప్రధానిగాను ఆ రోజున హోమ్ మినిస్టర్గాను ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని నడిపి తన ఈ నిజాం నవాబు నిరంకుశ పాలన అంతమైపోయి ఆ సంస్థానం కూడా భారతదేశంలో విలీనమైపోవటానికి కారణభూతుడు ఆయన. ఇవాళ ఎంతగా తెలంగాణ ప్రజలు కానివ్వండి, ఆంధ్ర ప్రజలు కానివ్వండి ఎక్కువగా మరి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు నిరంకుశ నిజాం పాలనలో అనేకమైనటువంటి దుర్భర దారిద్ర్యాన్నే కాకుండా అనేక బాధలు అనుభవించారు. ఆ బాధల నుంచి విముక్తి చేసినటువంటి వాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వాత అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో స్వాతంత్రానంతరం జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో ఆయన చాలా గుండె బలంతో అనేక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. అలాగే ఇవాళ ఇక్కడికి పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి. ఆయన 25 సంవత్సరాల కాలంలోనే తన భార్యని పోగొట్టుకున్నాడు, తన కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు, తన సర్వస్వాన్ని గాంధీ ఆశ్రమంలో చేరి అక్కడ గాంధీ గారికి ఎంతో ప్రీతిపాత్రుడైనాడు. అక్కడ హరిజనోద్యమంలో పాల్గొన్నాడు. ఇంకా అనేకమైనటువంటి సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొని నిరాడంబరంగా హరిజనోద్ధరణకు కూడా పాల్గొని ఆయన గాంధీ గారికి ప్రీతిపాత్రుడు అవ్వటమే కాకుండా గాంధీ గారు ఒక సమయంలో చెబుతారు, మన పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తులు 100 మంది ఉంటే స్వాతంత్రం 1 సంవత్సరంలోనే వస్తుంది అని అంతగా ఆయన మీద నమ్మకం ఉంచినటువంటి వాడు గాంధీజీ. అంతగా తన జీవితాన్ని అంకితం, సర్వస్వాన్ని అర్పణం చేసినటువంటి వాడు దేశమాత కోసం ఆయన. మరి ఆ తదుపరి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడుతున్న సమయంలో ఏర్పడాలన్నటువంటి కోరికతో ఆయన సత్యాగ్రహం, ఆమరణ నిరాహార దీక్ష చెప్పుకున్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు ఆయన అందరూ అపహాస్యం పాలు చేశారు. ఈయన ఒట్టి మొండిఘటము, ఇది చివరి వరకు సాగేదే అన్నారు. ఆయన 52 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఆయనకి ఎంతో అనారోగ్యం వచ్చింది. వాటన్నిటినీ ఏమీ కూడాను సరకు కొనక ఎవరు ఏం చెప్పినప్పటికీ విరమించకుండా మా చివరికి ఆయన నిరాహార దీక్ష చేస్తూనే అసూలు బయటం అనేటువంటిది ఆయన యొక్క అంకిత భావానికి, ప్రాణత్యాగానికి గుర్తుగా నిలుస్తుంది. అందుకే ఆయన్ని అమరజీవి అంటం జరిగింది. నెహ్రూ గారు అప్పటికి కూడా చనిపోయినప్పుడు కూడా ఇవ్వలేదు. అక్కడ రాజాజీ ఉన్నాడు, ఆయన కూడా
ఈయన యొక్క త్యాగాన్ని గుర్తుపెట్టుకోకుండా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వలేదు. ఆ తదుపరి ఆ ప్రాణత్యాగ అనంతరం ఆయనకి మరి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన యొక్క బలిదానం తర్వాత రావటం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం నిలిచింది. దానికి కారణభూతుడు మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 50 ఇవాళ అందరూ ఒక రోజు నిరాహార దీక్షలు, 2 రోజులు నిరాహార దీక్షలు, లేకపోతే 1 గంట నిరాహార దీక్ష ఇది చేసింది. 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎవరు వచ్చి నాకు గ్లూకోజ్ ఎక్కిస్తామన్నా ఏ డాక్టర్లు వచ్చి ఆయన ఒప్పుకోలేదు అసలు. అంటే మనం చూస్తూ ఒక వ్యక్తి మరణాన్ని మన కళ్ళతో తిలకించినట్టు ఆ రోజున. అటువంటి త్యాగధనుడు, అటువంటి వాళ్ళు ఇవాళ తక్కువ. ఇవాళ చేసేటువంటి నిరాహార దీక్షలన్నీ బోటకం కాబట్టేసి అటువంటి మహనీయుడిని ఈరోజు తలుచుకోవటం అనేటువంటిది మన బాధ్యత. ఆయనకు నివాళులు అర్పించడం అనేటువంటిది మన యొక్క పుణ్యఫలం. Like, comment, and subscribe. Like, comment, and subscribe. Like, comment, and subscribe.